స్వీట్ కార్న్ మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే అధిక దిగుబడి వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ దగ్గర పడటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే మేలైన రకాలను ఎంచుకొని సాగులో కొద్దిపాటి మెలకువలను పాటిస్తే అధిక దిగుబడులు సాధించొచ్చని తెలియజేస్తున్నారు చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త సందీప్ నాయక్. వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది మొక్కజొన్న. దీనిని ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగిస్తున్నారు. అయితే తీపి మొక్కజొన్నను సలాడ్గా, వివిధ చిరుతిళ్లలో వాడుతుంటారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువ. ఏడాదికి 3 పంటల వరకు పండించే అవకాశముంది. అయితే చింతపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం వారు ప్రీ ఖరీఫ్ అంటే ఏప్రిల్లో నాటారు. మరికొద్ది రోజుల్లో పంట కోత చేపట్టనున్నారు. ఈ పంటను తీయగానే వెంటనే ఆగస్టు వర్షాలను ఉపయోగించుకుని మళ్లీ వేయవచ్చని శాస్త్రవేత్త సందీప్ నాయక్ తెలియజేస్తున్నారు. అయితే ఈ ఖరీఫ్లో స్వీట్ కార్న్ సాగు చేయాలనుకునే రైతులు అధిక దిగుబడులనిచ్చే రకాలను ఎన్నుకుని మేలైన యాజమాన్యం చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఇక్కడ స్వీట్ కార్న్ అంటే మాధురి అనే వెరైటీ, ఒక హైబ్రిడ్ వెరైటీ వేసున్నాము. స్వీట్ కార్న్ అనేది ముఖ్యంగా రైతులకి, గిరిజన రైతులకి అధిక ఆదాయాన్ని ఒక 90 నుంచి 100 రోజుల్లోనే మన పచ్చికండలు గమ్మినట్లయితే ఒక కండె 5 నుంచి 7 రూపాయల వరకు రైతు వారీగా వెళ్ళడం జరుగుతుంది. తద్వారా ఒక ఎకరానికి దాదాపు 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయల ఆదాయం సమకూరుతుంది. ముఖ్యంగా మన హ్యాడ్ జోన్ అత్యంత అనుకూలం. స్వీట్ కార్న్ కానీ మొక్కజొన్న కానీ అత్యంత అనుకూలమైన పంట. మనకి ముఖ్యంగా దీన్ని 3 సార్లు అంటే ఒక సంవత్సర కాలంలో ప్రీ ఖరీఫ్ అంటే మనకి గనక ఏప్రిల్లో గనక మొక్కజొన్న కానీ స్వీట్ కార్న్ కానీ వేసుకున్నట్లయితే జూన్ జూలై కల్లా హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఒక పంట తీసుకోవచ్చు. దాని తర్వాత వర్షాధారంగా మళ్ళీ మనం ఆగస్టులో వేసుకున్నట్లయితే నవంబర్లో ఇంకొక కోత తీయవచ్చు. దాని తర్వాత జనవరిలో కూడా వేసుకునే నీటి సదుపాయం కనుక ఉన్నట్లయితే రైతు వారీగా వేసుకోవచ్చండి. మనకి మొక్కజొన్న ఈ మన హై ఆల్టిట్యూడ్ ట్రైబల్ జోన్లో 12,000 హెక్టార్లు ఏరియా ఉండేది. ఇప్పుడు దాదాపు 8,000 హెక్టార్లకి తగ్గిపోయింది. ముఖ్యంగా దీనికి కారణం కాండం తొలచు పురుగు. కాండం తొలచు పురుగు అనేది మనకి ఎక్కువగా ఇక్కడ మొక్కజొన్నలో గత 5 సంవత్సరాలుగా మనం గమనించడం జరుగుతుంది. దానికి సంబంధించిన యాజమాన్యం కూడా మనకి విత్తన శుద్ధి, ఇమిడాక్లోప్రిడ్ అనే మందుతో ఈ విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి మొక్కజొన్న 30 రోజులప్పుడు కార్బోఫిలాన్ గుళికలు హోరల్స్లో ఆ యొక్క మొక్కజొన్న మధ్యలో కనుక వేసుకున్నట్లయితే లోపల ఉన్న కాండం తొలచు పురుగు ఆకుల మీద గీకి తినడం వల్ల ఆ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అదేవిధంగా నీమ్ ఆయిల్ 15,000 ppm కనుక 5 ml per లీటర్ కనుక మనకు 30 రోజులు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 50 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకున్నట్లయితే చాలా వరకు నిర్మూలించవచ్చు. ముఖ్యంగా వీటిని మనం 60 సెంటీమీటర్ల వరుసకి 20 సెంటీమీటర్ల మొక్కకి సాళ్లలో కనుక వేసుకుని ఎకరానికి 33,333 మొక్కలు మనం తీసుకోవచ్చు. అదేవిధంగా ఒక మొక్కకి 1 లేదా 2 కండెలు మనం జనరల్గా ఇప్పుడు వస్తున్న హైబ్రిడ్స్లో గమనించడం జరుగుతుంది. మనకు ఒక కండె కనుక 6 నుంచి 10 రూపాయలు, సుమారు 5 రూపాయలు వెళ్ళింది అనుకుంటే 33,000తో 1,50,000 రూపాయల దిగుబడి కూడా రైతు సరాసరిగా తీసుకునే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ కంప్లీట్గా స్వీట్ కార్న్ ఆర్గానిక్గా పండించడం జరిగిందండి. కేవలం 5 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దిక్కులో వేయడంతో, అదేవిధంగా 30 రోజులకి, అదేవిధంగా 60 రోజులకి, అదేవిధంగా 90 రోజులకి జీవామృతం 3 సార్లు మొత్తం 500 లీటర్లు పర్ ఎకరానికి వేయడం, అదేవిధంగా నీమ్ కేక్ 200 కేజీలు పర్ ఎకరానికి వేయడంతో మనం ఈరోజు ఏదైతే మామూలు రసాయనిక ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు వాడి కండె పరిమాణం చిన్నదైనప్పటికీ మార్కెట్లో దాని యొక్క తీపి, అదేవిధంగా దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఈరోజు దాదాపు కండె ఈరోజు మార్కెట్ రేటు పండగలు, అదేవిధంగా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి 6 నుంచి 10 రూపాయలకి ఒక్కొక్క కండె వెళ్ళడం జరుగుతుంది. మనకి ఎకరానికి సరాసరి దాదాపు 70,000 నుంచి 1,00,000 రూపాయలు దిగుబడి రావడం జరుగుతుంది. విత్తనం మొదలుకొని నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటిస్తే మంచి దిగుబడులను తీయవచ్చు. అంతేకాకుండా మార్కెట్కు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా సాగు చేయడం వలన నిరంతరంగా పంట దిగుబడులు వచ్చి మార్కెట్లో ఒకసారి కాకపోయినా మరోసారి మంచి ధర లభించే అవకాశముంది.